హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవీజీ ఛానల్. ఈరోజు మనం స్వర్ణగిరి సెకండ్ వీడియోని చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కొంచెం అప్లోడ్ చేయడము లేట్ అయ్యింది ఫ్రెండ్స్, క్షమించండి. ఫస్ట్ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నాము కదా ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ వీడియో అయితే రన్ చేస్తున్నాము, చూసేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు ఇలా మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 o'clock అవుతుంది. అయినా కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని ఏమీ విడనాడలేదు. చూడండి, తన ప్రతాపాన్ని అయితే చూపిస్తున్నాడు. చాలా వేడి ఉంది. చూడండి ఎలా సూర్యుడు ఎంత వేడిగా చూపిస్తున్నాడో. ఇదంతా పార్కింగ్ స్థలం. ఇవి కార్లన్నీ చాలా పబ్లిక్ వచ్చినట్టుంది. కార్లన్నీ ఇలా నిండిపోయినాయి. ఇక్కడ నుంచి చూడండి, జనాలు అనేవాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. ఎవరు కనిపిస్తలేదు. ఈ వేడికి తక్కువ కనిపిస్తున్నారు. చూడండి, ఉన్నా కూడా తొందరగా వెళ్ళిపోతున్నారు. కాళ్ళు అనేవి కాలిపోతున్నాయి, అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు అందరూ. మేమైతే ఈ గుడికి ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా పబ్లిక్ ఉంది ఫ్రెండ్స్. రావడానికి 2 hours పట్టింది, వెళ్ళడానికి 2 hours పట్టింది. అయితే ఇక్కడ గుడి వరకు అయితే మేము రావడం జరగలేదు. 2 kilometers అంటే మెయిన్ రోడ్డుకి కొంచెం దూరం వచ్చి ఆగిపోయినాము. ఇంకెందుకంటే అక్కడి నుంచి రావడానికి, వెనకకి వెళ్ళడానికి లేదు, ముందుకు రావడానికి లేదు. ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఇంకా 2 kilometers అక్కడి నుంచి నడవాలంటే ఇబ్బంది కదా అనేసి ఇంకొకసారి వద్దాంలే అని వెనక్కి వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ ఈరోజైతే ఇలా రావడం జరిగింది. ఇప్పుడైతే పర్లేదు, ఇక్కడ వరకు వచ్చేసాము. చూడండి, ఆ రోజు కంటే ఈరోజు తక్కువ ఉన్నారు. ఇప్పుడైతే ఇలా ఇంకా వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా మేము ఈ దేవునికి ఇంటి దగ్గర నుంచే కొబ్బరికాయ, అగరబత్తి తీసుకొచ్చారు మా పిల్లలు. ఎందుకంటే ఇది కొత్త గుడి కదా ఫ్రెండ్స్, ఏమో ఉంటాయో ఉండవో అని చెప్పేసి ఇంకా షాప్స్ ఇలా తీసుకొని వచ్చాము. కానీ మాకైతే షాప్స్ ఎక్కడ కనిపించలేదు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడే స్టార్టింగ్ కదా ఫ్రెండ్స్, ఇంకా తర్వాత పెడతారనుకుంటా షాప్స్ అయ్యని. ఇప్పుడైతే ఇక్కడ షాప్స్ అయితే కనిపించలేదు. ఈ చెట్లు చూడండి, బాగున్నాయి కదా. ఇలా ఈ గుళ్ళు చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత అందంగా కట్టారు. అవి లైటింగ్స్. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, ఈ గుడికి వచ్చే వాళ్ళందరూ ఈవినింగే వస్తారంట ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఈవినింగ్ వస్తారు, మార్నింగ్ తక్కువ వస్తారంట. ఎందుకంటే ఇక్కడ లైటింగ్ అనేది ఈవినింగ్ చాలా బాగా కనిపిస్తుందంట. ఈ లైటింగ్లో ఈ గుడి అందం ఇంకా పెరుగుతుందంట. అందుకని చాలామంది ఈవినింగ్ వస్తారు ఇక్కడికి. అలా చెప్తుంటే విన్నా ఫ్రెండ్స్, ఈవినింగ్ ఎక్కువ వస్తారని. అయితే మళ్ళీ మేమైతే ఇంకా మరీ చీకట్లో రావాలంటే చిన్న పాపతోటి ఇబ్బంది కదా అని కొంచెం మేము 4 o'clockకే బయలుదేరినాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసినాము. ఎక్కడి నుంచి మెట్లు మొదలవుతాయి చూడండి. ఇక్కడి నుంచి అయితే అందరూ ఇలా పైకి వెళ్తున్నారు ఫ్రెండ్స్. చాలా పెద్దగా ఉంది కదా గుడి, నడిచినట్టు. ఎందుకంటే ఇంతవరకు మెట్లు ఉంటే చాలా కష్టమయ్యేది, కానీ ఇక్కడ వరకు బాగానే ఇలా రోడ్ లాగా వేసారు కదా, బాగుంది సాఫ్ట్గా. ఇక్కడి నుంచి ఇప్పుడైతే మెట్లు పెట్టారు ఫ్రెండ్స్. ఇగో ఇక్కడి నుంచి చూడండి, అందరూ వెళ్తున్నారు కదా. మా వాళ్ళు కూడా ముందు వెళ్తున్నారు. ఇగో మా బాబు, మా కోడలు. ఇప్పుడు వాళ్ళైతే ఇలా ఎక్కేస్తున్నారు మెట్లు. మేము కూడా వెనక నుంచి మా చిన్న పాప, నేను, అదేనండి మా మనవరాలు, నేను కూడా వాళ్ళ వెనకనే మెల్లిగా ఎక్కుతున్నాము. చూడండి, వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. మా హైమాయ్ అయితే ఇంకా ఎండవేడికి కాళ్ళు కాలుతున్నాయని చెప్పి స్పీడ్గా పరిగెట్టేస్తుంది పైకి. మా బాబు అయితే మెల్లిగా వెళ్తున్నాడు. తనకు కొంచెం కాలు నొప్పి ఉంది అని చెప్పి మెల్లిగా ఎక్కుతున్నాడు. ఇంకా తనైతే పైకి వెళ్ళిపోయి చూస్తుంది అక్కడి నుంచి.
కాళ్ళు అయితే సుర్రుమని కాలుతున్నాయి ఫ్రెండ్స్. మేమేమో చెప్పులు అనేవి అక్కడ కారులోనే వదిలేసినాము, ఎందుకంటే ఇక్కడ చెప్పులు స్టాండ్స్ ఉన్నాయో లేదో చెప్పులు పెట్టుకోవడానికి అనేసి ఎందుకులే అని అక్కడనే ఇప్పేసినాము. అది కాకుండా మళ్ళీ గుడికి చెప్పులు వేసుకుని ఎక్కడం ఎందుకులే అనేసి అలా ఇప్పేసినాము. చూసారా, వాళ్ళు పైకి వెళ్ళిపోయి నవ్వుతున్నారు మేము మెల్లిగా వస్తున్నామని చెప్పి. చూడండి గుడి బాగుంది కదా. ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇది ఫస్ట్ ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి అండి. ఒక అమ్మని కనిపిస్తుంది కదా, అక్కడ వరకు వెళ్ళాలి మనము. ఒకటైతే అయిపోయింది మెట్లు అనేది. మళ్ళీ ఇక్కడ కొంచెం మళ్ళీ గ్యాప్ ఇచ్చారు. ఇలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్టింగ్ మెట్లు. పర్లేదు, ఎక్కేయచ్చండి ఈజీగానే, అంత కష్టం ఏమీ అనిపిస్తలేదు. ఎక్కలేని వాళ్ళు కూడా ఎక్కేయచ్చండి ఈ మెట్లు అనేది, చాలా ఈజీగానే ఉన్నది. ఇది ఆంజనేయ స్వామి గుడి. చూడండి ఇలా లైటింగ్స్ చూడండి బాగున్నాయి. ఇలా అయితే అయిపోయిందండి. సెకండ్ స్టెప్స్ కూడా అయిపోయినాయి. అదిగో వాళ్ళు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి చూస్తున్నారు, నవ్వుతున్నారు మేము మెల్లిగా వస్తున్నామని చెప్పి. చూడండి మా ఐమా స్మైల్. ఇక్కడ గర్భగుడి. ఇది ఒక గుడి అండి. ఇది శ్రీనివాసుడు వాటర్లో పడుకుని ఉన్న గుడి ఇది. అక్కడి నుంచి లోపల నుంచి బాగుంటుంది. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ ఇంకా కడుతున్నారు అనుకుంటా, ఇదంతా ఖాళీ ఉంది. ఇక్కడ మేము వచ్చేటప్పటికి చాలామంది ఫోటోలు దిగుతున్నారు, సెల్ఫీలు అవి. ఇక్కడ నుంచి బాగుంది కిందకు చూస్తే. ఇంకా మేమైతే ఇంకా వెళ్ళలేదండి, కాళ్ళు కాలుతున్నాయి కదా అని. ఎక్కడ చూసినా ఫుల్ జనం అయితే ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఇలా ఇంకా అన్నీ ఇంకా కడతారనుకుంటా. ఇంక ఇవన్నీ కట్టినాక ఇంకా చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా చూడండి, సూర్యుడు ఇంకా వేడిగానే ఉన్నాడు, ఇట్లా వేడి చూపిస్తున్నాడు. ఎంత వేడి అంటే ఈరోజు చాలా విపరీతమైన వేడి ఉంది ఫ్రెండ్స్. జనాలు భయపడుతున్నారు వేడికి. చూడండి ఇక్కడ కమ్మాను, ఇదే లాస్ట్ మెట్లు అండి. ఈ స్టెప్స్ ఎక్కడానికి కూడా పర్లేదు, అంత ఈజీగానే ఉన్నది, అంత కష్టం ఏమనిపిస్తలేదు. ఎక్కినట్టు కూడా అనిపించలేదు ఫ్రెండ్స్. 100 మెట్స్ అన్నారు, కానీ నాకైతే అలా అనిపించలేదు. కౌంటింగ్ చేయలేదు ఫ్రెండ్స్ 100 మెట్స్ ఉన్నాయా లేదనేది, కానీ పర్లేదు, ఈజీగానే వెళ్ళిపోవచ్చు పైకి. బాగుంది గుడి అనేది. కొంచెం మంది చెప్పులు ఇక్కడ వదిలి వెళ్ళారు ఫ్రెండ్స్. చూడండి మనమైతే ఇప్పుడు ఎంట్రీ అయిపోయినాము గుడి లోపలికి. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ పబ్లిక్ అయితే ఎక్కువ ఉంది. ఇక్కడ వేడికి ఇలా టెంట్లు వేసారు ఫ్రెండ్స్. ఇంకా ఇది మనం అక్కడ కింద కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది ఆంజనేయ స్వామి ఎంట్రన్స్లో. ఇంకా సెల్ఫీలు దిగువాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు, ఫోటోలు దిగేవాళ్ళు ఫోటోలు, ఈ వీడియోలు తీసుకునే వాళ్ళు, ఇలా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. ఇది గర్భగుడి, ఇక్కడి నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్. చూసారా, ఇది ధ్వజస్తంభం ఉంది కదా, ఇక్కడ శంఖం అవి ఉన్నాయి కదా, అది గర్భగుడి. ఇటు నుంచి వెళ్ళి ఇలా ఇక్కడి నుంచి బయటికి వస్తున్నారు ఫ్రెండ్స్. ఈ టెంట్ కింద ఇంకా ప్రసాదం అమ్ముతారంట. వీళ్ళంతా ఇలా కింద వెళ్తారనమాట. శ్రీనివాసుడు వాటర్లో ఉన్న గుడికి పోతున్నారు వీళ్ళందరూ.
ఇది ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇలా ఈ గుడి నుంచి కిందకి మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా ఈ పైనుంచి డౌన్లోకి దిగితే అక్కడ వెంకటేశ్వర స్వామి వాటర్లో పడుకుని ఉన్న విగ్రహం ఉంది. వీళ్ళు ఇంకా ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి దేవుళ్ళవి. అక్కడ అందరూ అక్కడ వెళ్తున్నారు. ఇక్కడైతే పిల్లలకి ఆడుకోవడానికి ప్రస్తుతానికైతే ఇలా క్లాత్ తోటి కట్టారు 2. ఇందులో పిల్లలు ఎక్కి అలా ఎగురుతున్నారు. తర్వాత పిల్లలకు కూడా గేమ్స్ ఏదన్నా ఆడుకునేవి అవన్నీ పెడతారనుకుంటా. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి. ఇప్పుడే కడుతున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా ముందు ఇంకా డెవలప్ చాలా అవుతుంది. ఫుల్ పబ్లిక్ అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఇంక ఇలా టెంట్లు వేసారు వచ్చిన వాళ్ళు ఏడికి దీని కింద కూర్చుంటారని. చూడండి, ఇది గుడి బాగుంది కదా. ఇది గర్భగుడి అని ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలంటే గుడి లోపలికి ఫోన్లు అనేవి అనుమతి లేదు ఫ్రెండ్స్. ఇంకా ఫోన్లు అనేవి ఇక్కడ పక్కకి ఒకటి షాప్ ఉంది. ఆ షాపు దగ్గర పక్కకి మళ్ళీ వినాయకుడి గుడి ఉంది. ఫస్ట్ వినాయకుడిని దర్శించుకోవాలి. అయితే ఫోన్లు అయితే అక్కడి నుంచి అలౌట్ లేవు ఫ్రెండ్స్. అక్కడ ఫోన్ అక్కడ అయితే పెట్టేసుకోవాలి మనము ఆ షాప్లో. మళ్ళీ మనము బయటకు వచ్చిన తర్వాత ఆ ఫోన్లు అనేవి తీసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ టికెట్ తీసుకోవాలి వెళ్ళడానికి, మీకు చూపిస్తా. మళ్ళీ అక్కడనే పక్కకి కొబ్బరికాయ కూడా కొట్టేది ఉంది. ఇప్పుడైతే వేడి చాలా ఎక్కువ ఉంది కదా ఫ్రెండ్స్. మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇలా నిలబడ్డాము. ఎందుకంటే వేడి చాలా ఎక్కువ ఉంది కదా అని ఇలా నిలబడి అన్నీ చూస్తున్నాం అన్నమాట. ఎటు వెళ్ళాలి ఫస్ట్ అని ఇలా చూస్తున్నాము.